ట్రెండింగ్ బులెటిన్ న్యూస్. నమస్కారం, మీరు చూస్తున్నారు స్టూడియో వన్ న్యూస్. నేను మీ శ్రీలత. ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న టాప్ 5 వైరల్ అండ్ ట్రెండింగ్ విశేషాలతో ట్రెండింగ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ పొలిటికల్ హీట్. ఆగస్టు 18 జీఆర్ఎంబీ భేటీపై హరీష్ రావు డిమాండ్. టిసరాక్ ల్యాండ్ కేటాయింపులపై కేటీఆర్ ప్రశ్నల వర్షం. సైబర్ మోసాలపై కేంద్రం ఉక్కుపాదం. డిజిటల్ ఫ్రాడ్స్ నియంత్రణకు ఏకంగా 3700కి పైగా మొబైల్ యాప్లు, 15 లక్షల సిమ్ కార్డులు బ్లాక్. కొలంబియాలో భారీ భూకంపం. 7.4 తీవ్రతతో ఊగిపోయిన భూమి. 130 మందికి పైగా బలి. భయాందోళనలో ప్రజలు. టీమిండియాకు మరో బిగ్ షాక్. గాయంతో వాషింగ్టన్ సురేందర్ డౌట్. శ్రీలంక టెస్ట్ సిరీస్ సస్పెన్స్. టాలీవుడ్ హాట్ టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ షోల్డర్ సర్జరీ వార్తలతో ఫ్యాన్స్ ఆందోళన. నెట్టింట పిక్స్ వైరల్. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ పొలిటికల్ హెడ్లైన్. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆగస్టు 18న జరగబోయే గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన 7 నీటిపారుదల ప్రాజెక్టుల రివ్యూపై ప్రభుత్వం స్పందించాలని, ఆ ఎజెండాను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు టీస్పియర్ ఇష్యూలో రేవంత్ రెడ్డి సోదరికి సంబంధించిన ఫామ్ కి భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాయింట్ బ్లాంక్ ప్రశ్నలు గుప్పించడం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇక నేషనల్ అండ్ డిజిటల్ వరల్డ్ ట్రెండింగ్ టాపిక్ చూస్తే ఆన్లైన్ లో యాప్లు, సైబర్ ఫ్రాడ్లతో సతమతమవుతున్న దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంట్రల్ ఆధారంగా ఏకంగా 3718 ఫ్రాడ్ మొబైల్ యాప్లను ఐటీ శాఖ బ్లాక్ చేసింది. అంతేకాకుండా సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్న 15.75 లక్షల సిమ్ కార్డులను, 5.77 లక్షల IMEI నెంబర్లను బ్లాక్ చేసినట్లు పార్లమెంట్ లో ప్రకటించింది. ఆన్లైన్ లో మోసపోయే వినియోగదారులు వెంటనే 1930కి కాల్ చేయాలని అధికారులు మళ్లీ అలర్ట్ చేశారు. వరల్డ్ న్యూస్ విభాగానికి వస్తే దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో భారీ విపత్తు సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతతో నమోదైన ఘోర భూకంపం వల్ల పెరీరా నగరంతో పాటు పలు ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. ప్రస్తుతానికి 132 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, వందలాది భవనాలు నేలమట్టమయ్యాయని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చూసేవారి గుండెలను పిండిస్తున్నాయి. క్రికెట్ లవర్స్ కి మరో టెన్షన్ న్యూస్. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలతో జట్టుకు దూరం కాగా, ఇప్పుడు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా శ్రీలంకతో జరగబోయే 2వ టెస్టుకు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. తొడ కండరాలు గాయం నుంచి సుందర్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు జోంటీ రోడ్స్ వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. టీ20 లీగుల హోర్లో రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక వన్డే సిరీసులు తగ్గుతాయని ఆయన హెచ్చరించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇక సినీ ప్రియులకు ట్రెండింగ్ టాలీవుడ్ అప్డేట్. మ్యాన్ ఆఫ్ ది మెసేజ్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నపాటి షోల్డర్ సర్జరీ చేయించుకున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే అది మైనర్ సర్జరీ అయినా ఎన్టీఆర్ త్వరలోనే డిశ్చార్జ్ అయి షూటింగ్ లో పాల్గొంటారని టీం స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాతో క్లాష్ కాకుండా ఉండేందుకు శ్రద్ధా కపూర్ అప్కమింగ్ మూవీ ఈదాను డిసెంబర్ 4కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేయడం గమనార్హం. చూసారుగా, ఇవి నాటి సోషల్ మీడియాను, ఇంటర్నెట్ ను షేక్ చేసిన టాప్ 5 ట్రెండింగ్ విశేషాలు. మరిన్ని హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో వన్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.